దాము ఎదురుగా నిలబడినా కూడా ఇది కళ్ళల్లో భయం కానరాట్లా. ఏందిరా వీడి ధైర్యం? వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మన ట్విట్టర్ ఆనం అయితే తెలుసుగా, ఎప్పుడైతే ఒక హెవీ స్టఫ్ ఉన్న వీడియో వస్తుందో నెక్స్ట్ వీడియో ర్యాండమ్ షిట్ తప్ప ఏం ఉండదు. ఎందుకంటే ఏ టాపిక్ లేక జనాలు ఖాళీగా ఉంటారు, మరి ఖాళీగా ఉంటే అలా ఏదో ఒక పేరుతో కొట్టుకోవాలిగా. సో అలా జరిగిన ర్యాండమ్ ఫ్యాన్ వర్స్ అని తీసుకొచ్చి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా న్యూస్ ఆర్టికల్స్ చూస్తే, మీర్పేట్ హత్య కేసులో భార్యను చంపిన తర్వాత తాపిగా ఫ్రెండ్స్ కి సంక్రాంతికి వస్తున్న మూవీకి టికెట్స్ బుక్ చేశాడంట గురుమూర్తి. నెక్స్ట్ ఇక నుంచి నైట్ 11 PM టు మార్నింగ్ 11 AM వరకు 16 బిలో ఉన్న పిల్లలు ఎవరిని థియేటర్స్ అలౌ చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. ఇంకో దగ్గర జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామరాజు గారు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇంకో దగ్గర భార్య వేరొకరితో కన్న బిడ్డకు కూడా భర్తే తండ్రి అని స్టేట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ కి వెళ్తే, హాయ్ నాన్న మూవీ యాక్చువల్ గా మా కన్నడ సినిమా భీమసేన నలమహారాజ మూవీ కాపీ అని రీమేక్ రైట్స్ తీసుకోకుండా మూవీ చేశారని ఆ ప్రొడ్యూసర్ పుష్కర మల్లికార్జునయ్య గారు అన్నారు. నెక్స్ట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ లో ఉన్న లోపాల గురించి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ వేస్తే, ఎవరికి పంపించావన్న గిఫ్ట్ కార్డ్ ఆటగాడివే అని ఒకడు అన్న, సూపర్ 6 ఆర్డర్ పెట్టి 8 months అవుతుంది ఇంకా రాలేదన్నా, ఒకసారి సిబిఎన్ ని కనుక్కో అన్నాను ఒకడు. అన్న, ఫ్లిప్కార్ట్ లో అండర్వేర్ ఆర్డర్ పెడితే క్యాన్సిల్ అని చూపిస్తుంది కానీ మనీ కట్ అయ్యాయి, ఒకసారి చూసి చెప్పవా జై జనసేన అని ఒకడు. యూ గైస్ డోంట్ గెట్ బిగర్ పిక్చర్, యూ మైట్ ట్రోల్ పీకే ఫర్ పోస్టింగ్ అబౌట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ బట్ ఇన్ రియాలిటీ ఈస్ ఫోర్సింగ్ అమెజాన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ బై హిస్ ఇన్ఫ్లుయెన్స్. అమెజాన్ will be forced to launch gift card center hub at Amaravati soon. Thank you Senani అని ఒకడు పెట్టారు. ఇక్కడ చదివా నేను, ఎర్ర బుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా, ఎందుకు భయం అన్నాడు. నాకేం భయం, నేను ఇప్పుడో చెప్పా తిరుపతి మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు, నీ ఎర్ర బుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. There is another area I am working. What is the response been like, Chief Minister? Response is very good. People are now future is green energy, Right. for sustainability. ఫస్ట్ గేమ్ చేంజర్ గురించి క్లోజ్ చేద్దాం. బిఎంఎస్ టికెట్స్ బుక్డ్ ఇన్ సెకండ్ వీక్. 106K, గేమ్ చేంజర్ 103K. గ్లోబల్ స్టార్ కిరణ్ అబ్బోవర్ అని ఒకడు అంటే, డ్రోన్ లో ఆపరేట్ చేసుకునేవాడు మాస్టర్ ఫిల్మ్ మేకర్ అని చెప్పి మా నెత్తిన పెట్టారని ఆర్సీ ఫ్యాన్ అన్నాడు. ఇక ఫైనల్ గా వెస్ట్ గోదావరి కాప్ ఏరియా దేవర డే 1 4.2 crore, గేమ్ చేంజర్ క్లోజింగ్ 3.88 crore అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెడితే, గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ డన్ విత్ 177 crore గ్రాస్. yet to cross నిజాం డే 1, సీడెడ్ డే 1, కర్ణాటక డే 1 అండ్ వరల్డ్ వైడ్ డే 1 గ్రాస్ ఆఫ్ పుష్ప 2. మా డే 1 అంత లేదు నీ క్లోజింగ్, నువ్వు నిజాం నవాబ్ కర్ణాటక కబాబ్ గ్లోబల్ స్టార్ ఏంట్రా అని బాయ్ ఫైర్ అన్నాడు. మేము పడిపోయింది అనుకున్నాం. సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము మాట్లాడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు బ్రేక్ ఈవెన్ అవుతేనే ఈరోజు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. ఏరియాల వారుగా అడిగితే సార్ మాకు ఇంత పోయింది అంత పోయిందని చెప్తారు. నెక్స్ట్ ఒక పెద్దవారు చూద్దాం. 2022లో ఆర్సీ ఫ్యాన్ వచ్చి, ఒక అమ్మకి అబ్బకి పుడితే ఆర్సీ 15 వైజ్ ఎన్టీఆర్ 30, ఆర్సీ 16 వైజ్ ఎన్టీఆర్ 31, ఓపెనింగ్స్ టు ఫుల్ రన్, ఫ్లాప్ టాక్ టు బ్లాక్ బస్టర్ టాక్, జీలో దమ్మున నా కొడుకులు ఎవరైనా సేమ్ టాక్ తో ఆర్సీ మూవీ కంటే ఎన్టీఆర్ మూవీకి 1 రూపీ ఎక్కువ వచ్చిన నా అకౌంట్ డిలీట్ చేసుకుంటా కవర్దార్ అని ఛాలెంజ్ చేసిన దానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి, సిగ్గుంటే అకౌంట్ డిలీట్ చేయరా రేంజ్ లెస్ నా కొడుక అన్నాడు. బోత్ ఏమైనా బ్లాక్ బస్టర్ టాక్ ఏమైనా వచ్చారా
బాల్ జీ మూసుకొని ఉండి సైడ్ క్యారెక్టర్ చేసుకునే రేంజ్లెస్ నా కొడకల్లారని అంటే జీ మూసుకొని అకౌంట్ డిలీట్ చేయ ఆడంగి నా కొడక అని పీకే ఫ్యాన్ వచ్చాడు. అప్పుడు మూసుకొని ట్వీట్ డిలీట్ చేయ లేకపోతే పరిటాలు గుండు కొట్టినట్లు మా ఈసీఎఫ్స్ మీకు గుండు కొడతారని ఆర్సీ ఫ్యాన్ అంటే మూసుకొని ట్వీట్ డిలీట్ చేయ మీరెంత మీ బతుకులెంతరా లుచ్చానా కొడకల్లారా ఉండే నలుగురికి ఎక్స్ట్రా అని అన్నాడు. అప్పుడు మధ్యలో ఈ ఆడంగి ముండ కుక్కలు గోల ఒకటి మళ్ళీ బాబాయ్ అబ్బాయి అంటూ వస్తారని అంటే మీరు ఒకరు ఉన్నారని తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల. వాళ్ళు ఉంటే ఏం చేయాలో తెలియక వచ్చి బాబాయ్ ఫ్యాన్స్ సపోర్ట్ కోసం మా అకీరాబాబు వచ్చేదాకానే తర్వాత కుక్క బతికారా మీది రేంజ్లెస్ నా కొడకల్లారా అని అన్నాడు. అలాగే ఇంకోటి వచ్చి అకీరా గడి సినిమాల్లోకి వచ్చేలోపు ఎలాగోలా ఫ్యాన్ బేస్ తెచ్చుకొచ్చారనన్నా లేకపోతే టియర్ 1 లో ఎప్పటికీ ఫ్యాన్ బేస్ లేని హీరోగా మిగిలిపోతావనంటే అందుకేనా ఎప్పుడు మామో పట్టుకొని ఉంటారు, అలా ఉండకపోతే లోకేష్ ది పట్టుకోవచ్చుగా అట్లీస్ట్ 2 సీట్స్ అయినా ముష్టి వేస్తాడు అన్నాడు. పొలిటికల్ ట్రోల్స్ వేస్తారేంటారా రేంజ్లెస్ నా కొడకల్లారా ఉండేది నలుగురు, మేము లేకపోయి ఉంటే ఈ పాటిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మిమ్మల్ని గల్లంత చేసి సోషల్ మీడియాలో లేస్తే బాబాయ్ ఫ్యాన్స్ బతికే రేంజ్లెస్ నా కొడకల్లారా ఓన్ ఫ్యాన్ బేస్ తెచ్చుకో రామ్ చరణ్ అని అంటే మా కొరియా ఫ్యాన్ బేస్ అంత ఉండదు మీ టోటల్ ఫ్యాన్ బేస్. ఆర్సీ రాకపోయి ఉంటే పిఠాపురంలో కూడా ఓడిపోయే వాళ్ళు, మీకు ఎందుకు ఫ్యాన్ బేస్ గురించి అన్నాడు. అప్పుడు కిరణ్ బోరన్ హైదరాబాద్ ఫ్యాన్స్ గ్రేటర్ దాన్ ఆర్సీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ మాతో మీకు ఎందుకు చెడ్డీ చించి పెడతామని ఒకటంటే ఇంకోటి వచ్చి ఇక నుంచి దవడ లేపకుండా ఉంటే మంచిదన్న గట్ ఫీలింగ్. లెగసీ క్యారియర్ అంటే బాబాయ్ డాడ్ మీద ఆధారపడకుండా ఓన్ ఫ్యాన్ బేస్ తో ఎదిగేవాడు. ఎప్పుడు మా కింద బతికే చెడ్డిగాడు కాదు, ఓన్ ఫ్యామిలీ హెడ్ చేస్తున్నా కూడా టాలెంట్ తో ఎదిగిన ఎన్టీఆర్ ఏ మగాళ్ళు అన్నాడు. అప్పుడు ఆర్సీ ఫ్యాన్ వచ్చి ట్వీట్ లో ఉన్న వాటికి స్టిల్ స్టిక్ అయి ఉంటారా ముండా, ఫ్లాప్ వెసెస్ ఫ్లాప్, బ్లాక్ బస్టర్ వెస్ బ్లాక్ బస్టర్ అని క్లియర్ గా ఉంది. గాజువాక్ మెజారిటీల గురించి మీరు వేసిన ట్రోల్ ఛాలెంజెస్ తవ్వితే మొహం ఏడబెట్టుకోవాలో తెలుసా పవన్ కళ్యాణ్ అనే రేంజ్ స్టఫ్ ఇచ్చారని అంటే ఇంకోటి వచ్చి ఆర్సీ 15 వేస్ ఎన్టీఆర్ 30 పడితే బాగున్ను, బట్ మన ప్రాజెక్ట్ అంత లేట్ గా రాదు ముందే వచ్చేస్తుంది. జూగాడ్ ఇంకా షూట్ స్టార్ట్ చేయాలంటే ఆహా క్లాష్ కావాలంటే కొడుకులకి మీరెంత మీ అవకాశాలు రేంజ్లెస్ బతుకులెంతరా నా కొడకల్లారా అన్నాడు. 30 years తర్వాత వచ్చిన బ్రేక్ ఈవెన్ కే ఇంత ఉంటే రికార్డ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ఆర్సీ అక్కడ రేంజ్ మెయింటైన్ చేయండి ఆర్సీ ఫ్యాన్స్. మన సినిమాలో సైడ్ క్యారెక్టర్ వల్ల వచ్చిన ఫ్యాన్ బేస్ వాళ్ళదని అంటే 8/8 టెరిటరీ బ్రేక్ ఈవెన్స్ ఎన్టీఆర్ 8 ఆర్సీ 2 ఎన్టీఆర్ పక్కన చేయడమే ఆర్సీ లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని క్లోజ్ చేశాడు. హరి ఆర్సీ 2 నిమిషాలు కాదు మొత్తం ఫ్యాండమ్ ని పెడతా. హలో చెప్పరా ఎటం సినిమా ఏ సినిమారా చూసావు కదా గేమ్ చేంజర్? అరే నీకు దండం పెడతారా అరే నువ్వెంత ఎర్రిపుక్కులు అంజుడుకు అంటే నా 1000 రూపాయలు తెంగిచ్చావు ప్రీమియర్ షో అని చెప్పి లవడా గడివి, నీకు దండం పెడతారా అంటే ఎర్రిపుక్ సినిమాలు మొత్తం నాకు చెప్పమాకరా. ఏంటి ఎందురా అరే 1000 రూపాయలు తెంగిచ్చారా నాయి? అరే నాకు 1000 రూపాయలు అంటే 5 బీర్లు వస్తారా నాకు కేఎఫ్ స్ట్రాంగ్. వాడొక ఎరుపుగాడు శంకర్ గాడు, వాడిని నమ్మి ఈ ప్రొడ్యూసర్ ఉంటాడు దిల్ రాజు గాడు, వాడు పిచ్చి శోధన కొడుకు. వాడు 400 కోట్లు పెట్టేది నాకు అర్థం కాల. ఆ సినిమాకి నేను 1000 రూపాయలు పెట్టి ఎడుతున్నారా పడట్టు పెట్టారు 400 కోట్లు నాకు అర్థం కావట్లా. ఏమోరా బాబు హీరో వస్తాడు ఐపీఎస్ అంటాడు ఐఏఎస్ అంటాడు 6 మార్కులు దింగిని అంటాడు, నాకు అర్థం కాదు నా మట్టలోది. నన్ను 6 మార్కులు దింగేసారని డీటెయిల్ చేసి దింగారా నన్ను. అదొక ఎర్రిపుక్ సినిమా. ఎన్టీఆర్ యాక్టింగ్ ముందు వాడు యాక్టింగ్ ఎంత నాకు అర్థం కాదు. ఎన్టీఆర్ తోపలేరా వాడెంత ఎర్రిపుక్ నేను ఆడ చూడలేదురా. ప్లీజ్ దండం పెడతా ఇంకోసారి నన్ను ఎప్పుడు మెగా హీరోస్ మూవీస్ కి నన్ను ప్రీమియర్ కి దంక మాకు ప్లీజ్. నేను ఇట్లా డబ్బులు మొత్తం వేస్ట్ చేయలేను. అరే నువ్వు చెప్పావని చెప్పి స్లైస్ లో 1000 రూపాయలు అప్పు తీసుకుని వచ్చారా నేను ప్రీమియర్ షోకి. అరే అప్పన్న యాక్టింగ్ ఎలా ఉందో చెప్పరా. లవడా అన్న వాడ అరే మీకు ఏమి దెంగలేక అప్పన్న యాక్టింగ్ అంటారు. వాడి గట్టిగా మహా అయితే సినిమా మొత్తం 10 నిమిషాలు ఉంటుంది వాడు యాక్టింగ్. అరే వాడంత ఎర్రిపుక్ యాక్టింగ్ నేను చూడలేదురా. ఎన్ని సర్జరీలు అయినరా? 4-5 సర్జరీ అయింది. ప్లీజ్ మనకు తెలియదు కదా దాని గురించి. అరే దెంగకండ్రా మీరు గాని ఫ్యాన్స్ అని చెప్పి. అరే వేస్ట్ రా మీరు, మీకు లాయల్టీ ఫ్యాన్స్ ఉంటారు. వాడిని ఒకళ్ళు దెంగొస్తారు ప్రతి ప్రీ రిలీజ్ అంటికి, వాడు ఒకటి ఎరుపుగాడు కొట్టేస్తున్నావు అంటారు కొట్టరు. ఎందుకురా మీకు ఎన్ని దెంగలేక మంగళవారం బ్యాచ్ మొత్తం సరే కానీ బెట్రా బుచ్చిబాబుతో వస్తుంది సినిమా. బుచ్చిబాబు లేదు నా బుల్లి బాబు లేదు ఎర్రిపుక్కుల కట్ చేసి దగ్గర ఫోన్ మీరు అసలు. నెక్స్ట్ 2 చిన్నవి చూద్దాం. లీవింగ్ పీకే టు పాలిటిక్స్ టీఎఫ్ ఫైన్ ముందుకు నడిపించే 4 పిల్లర్స్ వీళ్ళే అని ఎన్టీఆర్ ఫైన్ పెడితే హిట్ టాక్ వస్తే పీబీ 700+ పెడతాడు. ఏ కూడా నార్త్ యాక్సెప్టెన్స్ వల్ల నెక్స్ట్ మూవీతో 500+ పెడతాడు. ఆర్సీ 16 హిట్ టాక్ 500+ కేక్ వాక్ బ్లాక్ బస్టర్ దేవర ఫైనల్ 350. ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ లో యాక్సెప్టెన్స్ లేని ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్.
ప్యూర్ క్యాష్ సర్వైవర్, యుఎస్ లో తానా, తెలుగు స్టేట్స్ లో క్యాడర్ అని ఆర్సీ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు RC16 హిట్ టాక్ వస్తే 500+ కేక్ వాక్, మిక్స్ టాక్ వస్తే మళ్ళీ 100 crore ఫేక్ ఓపెనింగ్. క్యాష్ సర్వైవర్ ముందు అకీరా వచ్చేలోపు ఫ్యాన్ బేస్ తెచ్చుకో చరణ్ అన్న, మీ నలుగురు రేంజ్లెస్ తో డిస్కో చేయడం మీకు కాదు నాకు సిగ్గు చేయటానంటే. సైడ్ క్యారెక్టర్ నా కొడకలరా, ఇండస్ట్రీకి వచ్చి 23 years అయినా కూడా ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ లేదు. క్యాస్ట్ క్యాడర్ ప్యాడింగ్ లేకపోతే కుక్కలు కూడా దేకవు. మీతో ఫ్యాన్ వర్స్ చేయాలంటేనే చిరాకరా, స్టిక్కర్ ప్యాక్ నా కొడకలరా అని క్లోజ్ చేశాడు. 23 సంవత్సరాలు అయింది మనోడు ఇండస్ట్రీకి వచ్చి, 0. కష్టపడి 5 సంవత్సరాలు యాక్ట్ చేసి సైడ్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్ జూనియర్ మీద కోపంతో చెప్పట్లేదు. ఇప్పుడు నీకు జూనియర్ రామ్ చరణ్ ఒకే మూవీలో యాక్ట్ చేశారా, ఒక హీరోని రాముడిలా చూపించేసి ఇంకోళ్ళు హనుమంతుడి లాగా అడ్మైర్ చేస్తే ఈ హీరో ఎవరైపోతారు? ఆ మాత్రం బుర్ర ఉంటుంది ఏంట్రా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? RRRలో జూనియర్ సైడ్ క్యారెక్టర్ జూనియర్ కూడా తెలుసు, అర్థమవుతుందా? అంతే. మీరు ఏం చేశారంటే అత్యాసకు పోయారు. మనకి ఎట్టాగో ఇండస్ట్రీ హిట్లు రావు, బ్రేక్ ఈవెన్ అవ్వు, ఎట్టా కొట్టాగా ఆ మూవీలో మనోడి పేరు పడింది అనుకో, అది రుద్దుకు తెంగొచ్చు అనేగా RRRలో యాక్ట్ చేసి దొబ్బింది. ఇప్పుడు రాజమౌళి అందరు హీరోల్లో యాక్ట్ చేస్తాడు, అందరు హీరోలతో సినిమాలు తీశాడు కదా. ఆ రాజమౌళి జూనియర్తో తీసిన సినిమాలు ఏంటమని స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ. ఒక హీరోతో 3 సార్లు చేసి నీటితోనే కదా, బుడ్డోడితోనేగా. 3 సార్లు ట్రై చేస్తే కూడా బుడ్డోడితో ఇండస్ట్రీ హిట్ కొట్టలేక, అమ్మో నీ అమ్మ బాహుబలి తీసి నేను ఇండియా మొత్తం డైరెక్టర్ని అయ్యాను, పరువు పోయి దెంగిద్దని చెప్పి ఇంకో హీరోని యాడ్ చేసుకున్నాడు. కనీసం అది దాని ఇండస్ట్రీ హిట్ చేయడం కోసం ఇంకో క్రేజ్ ఉన్న హీరోని యాడ్ చేసుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి ప్రభాస్తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, రామ్ చరణ్తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, ఇంకా అంతేగా మని ఇంకేమన్నా కొట్టాడా? కాదు ఫస్ట్ ఇండస్ట్రీ రాజమౌళికి అది మరి ఇంతమంది బుడ్డోడితో ఎందుకు కొట్టలేకపోతున్నాడు? కాదు గురు, బుడ్డోడితో ఎందుకు కొట్టలేకపోతున్నాడు? బుడ్డోడు ఎర్రిబు కాబట్టి. అది బుడ్డోడికి అసలు నీకు బుడ్డోడికి సి కమ్యూనిటీ లేకపోతే టీడీపీ క్యాడర్ కానీ ఆ డిసోన్ చేసుకుంటే, బుడ్డోడు ఏంటంటే మొన్న తేజ సజ్జా కంటే తేజ సజ్జా కన్నా స్టార్డమ్ కూడా ఉండదు. అంతే మీ వాడికి. మీకు జస్ట్ యంగర్ హీరో అవటం వల్ల మీకు యాడెడ్ అడ్వాంటేజ్ తప్ప మీ వాళ్ళు ఆ టైర్ 1 అని చెప్పుకునే వాళ్ళలో లోయెస్ట్. నెక్స్ట్ 1 year పైన అయింది, ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలే అంటే స్టోరీ అసలు రెడీ అవ్వలే. దిస్ క్లియర్లీ షోస్ దట్ నీల్ ఎన్టీఆర్ ఫోర్స్ చేశాడని పీబీ ఫ్యాన్ అంటే. KGF 2000 crore తర్వాత వాడికి బ్లాక్ బస్టర్ టాక్ తో కూడా లాస్ ఇచ్చాడు లేబర్ గాడు. మీరు చేసిన పనికి వాడు కోలుకొని బయటకు వచ్చి బెస్ట్ ఇవ్వాలంటే టైం పడుతుంది కదరా అని అన్నాడు. ఆ సెకండ్ పారా చదవగానే ఈ వీడియో గుర్తొచ్చిందని అంటే 16 years ఇండస్ట్రీలో లేకుండా చేశాడు ప్రభాస్, ఏక్ నిరంజన్ దెబ్బకి క్లోజ్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ నీల్ షూట్ స్టార్టెడ్ ఫేక్ అని అంటే, బ్లాక్ మెయిల్ చేసి ఓకే చేయిస్తే ఇలానే ఉంటుందని ఆర్సీ ఫ్యాన్ అంటే, అది సరే ముందు మా డే 1 ఎప్పుడు కొడతారా మీ క్లోజింగ్ తో అని క్లోజ్ చేశాడు. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వాడు. మెల్లగా కరగని నెక్స్ట్ ఇంకొక పెద్ద వరకు వెళ్దాం. రిపబ్లిక్ డే సందర్భంగా హిట్ 3 నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తే వీడు ఒకడు పెద్ద యాక్టర్ లాగా బిల్డప్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. యాక్టింగ్ గురించి సైడ్ క్యారెక్టర్ గా చెప్పకూడదు నాని ఫ్యాన్ క్లోజ్ చేయగా. ఆర్సీ ఫ్యాన్ వచ్చి ఈ జన్మ కోలుకోలేని దెబ్బ తీసావు కదన్న ఎన్ ఫ్యాన్స్ గా అన్నాడు. నెక్స్ట్ వీడి ఫ్యాన్ వచ్చి ఒరే మీరు ఉన్నదే 4 40 బాట్ అకౌంట్లు వేసుకొని తిరుగుతారు, మీలో ఎవడు నాని ఫ్యాన్, ఎవడు జూనియర్ ఫ్యాన్, ఎవడు పీకే ఫ్యాన్, ఎవడు పీబీ ఫ్యాన్ తెలియదు, ఎవడు సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళు డీపీలు పెట్టుకొని తిరుగుతారు, మీకు ఎందుకు రాతి అని అంటే, రేపు పిల్ల వెళ్ళి నీ హీరో లాస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి చూసుకో పక్క అని క్లోజ్ చేశాడు. అప్పుడు నాగశౌర్య ఫ్యాన్ వచ్చి దసరా లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాతో కూడా థియేటర్ లో జనాలను పడుకోబెట్టావు, నీకు మాస్ సినిమాలు ఎందుకు రానంటే, నీకు రిప్లై ఇద్దామంటే పిల్ల శౌర్యగాడి ఫ్యాన్ అని చెప్పాలా, లేక మొన్నే జైలుకి వెళ్ళి వచ్చిన ఇప్పటికీ డే 1 లేని హీరో ఫ్యాన్ అని చెప్పాలా, పిచ్చకు క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఎంబీ ఫ్యాన్స్ వచ్చి ట్రోల్ చేస్తే నాని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లో 40% కూడా ఇవ్వలేడు వీళ్ళ హీరో. ఒక పోస్టర్ వాటర్ మార్క్ లేకుండా వేస్తే ఏ మూవీయో కూడా చెప్పలేరు, వీళ్ళు నాని సింగిల్ ఎక్స్ప్రెషన్ అని అంటున్నారని అంటే, గడ్డం మేసన్ చూసి ట్రిగర్ అయినట్టున్నారని ఇంకోటి అన్నాడు. అప్పుడు పీకే ఫ్యాన్ వచ్చి ఎంబీ ఫ్యాన్స్ ఆర్ సో జెలస్ ఆఫ్ హిస్ గ్రోత్ అని అంటే, ఆ గ్రోత్ చూసి 100 crore షేర్ లేని వాళ్ళు జెలస్ ఫీల్ అవ్వాలి కానీ మేమెందుకు ఫీల్ అవుతాం రా అన్నాడు. అప్పుడు ఇంకో ఎంబీ ఫ్యాన్ వచ్చి నాని ఫ్యాన్స్ కి మళ్ళీ చెప్తున్నాం, మీరు పీకే ఫ్యాన్స్ ఇచ్చే రీచ్ చూసి రెచ్చిపోతామంటే మా వాళ్ళంతా గ్రూప్స్ లో అనుకొని నెక్స్ట్ టైం నాని ఏ ట్వీట్ వేసినా అందరం కలిసి మీద పడిపోతాం. అప్పుడు ఒక్క పీకే ఫ్యాన్ కూడా డిఫెండ్ చేయడానికి రాడు, తర్వాత సింపతి ట్వీట్స్ దిక్కు అని అంటే, మహేష్ ఫ్యాన్స్ కి చెప్తున్నా మాకు ఏ పీకే ఫ్యాన్ సపోర్ట్ ఇవ్వలే, రీచ్ ఇవ్వలే, నా హీరో పోస్ట్ కింద వచ్చి నా హీరో
మాత్రం మీరు గ్రూప్స్ లో షేర్ చేసినా ఎక్కడ షేర్ చేసినా సరే బిగ్గు పీక్ కూర్చోబెడతా అన్నాడు. అప్పుడు మా వీధిలో ఉండే పిల్లలు ఉచ్చపోస్తే కొట్టుకుపోతారు మీ ఫ్యాన్ బేస్, మీరేంట్రా మాట్లాడేది రేంజ్లెస్ నా కొడుకల్లారని ఒకడు. ఒరే మీకున్న ఫ్యాన్ బేస్ కి నువ్వు మాట్లాడే మాటలకు సంబంధం ఉందేంట్రా, మేము ఉచ్చపోస్తే కొట్టుకుపోతారు మీకు ఎందుకురా ఫ్యాన్ వాళ్ళని ఇంకోడు. అలంకార్లు ముఫాసా షో వేస్తే వచ్చేవాళ్ళు ఉచ్చపోస్తే కొట్టుకుపోయేంత ఫ్యాన్ బేస్ మీకు ఎందుకురా మాతో అని ఇంకోడంటే ప్రతి ఒక్కడు ఉచ్చపోస్తే అంటున్నారు, మీరు కూర్చొని పోస్తే మేమెందుకు కొట్టుకుపోతాం రెడ్డి క్లోజ్ చేయగా. ఇంకోటి వచ్చి SSR తో లాటరీ వచ్చే లోపు మబ్బుగాడి హైయెస్ట్ లేపు ద ప్యారడైజ్ తో అని అంటే 2011 దూకుడు క్రాస్ చేయండి ముందు అన్నాడు. దూకుడు క్లోజింగ్ 57 crores, దసరా క్లోజింగ్ 63 crores, కొట్టి 2 years అయిందని అంటే అకార్డింగ్ టు తెలుగు 360 దూకుడు 57 crores, దసరా 54.9 crores అన్నాడు. పోనీ అలా చూసుకున్న అకార్డింగ్ టు తెలుగు 360 రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ దసరా 8 crores, గుంటూరు గారం 6 crores. మీ బతుకు రీసెంట్ గా వచ్చిన మూవీతోనే కొట్టలేదు కానీ దూకుడు దాకా పోయావా అని అంటే దసరా పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసి ముష్టి 8 crores అంటానంటే SSR హెల్ప్ లేకుండా పాన్ ఇండియా చేయడానికి మీరు భయపడితే అది మా తప్పారా అని క్లోజ్ చేశాడు. ఎదురు నీకు లేరులే ఎర్రి పూకు నువ్వులే. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. മനസ്സേ ഇളകാതെ നീ ഒന്ന് നില്ല്, ഉള്ളിൽ പതയുന്ന ഒരു ബോട്ടിൽ ഫുള്ള്. ಶೀತಾಕಾಲ ಸೂರ್ಯನ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ. ಮೊನ್ನೆ ಸಂಡೆ ಸಂತೆ ಹತ್ರ ಬುರಿಯೋ ಬಿಸಿಲು ಇದ್ರು ಗಾಡಿ ಕಟ್ಟಿ ನೀನು ಮತ್ತೆ ಹಾಕಿ ಬಂದ್ರೆ ಹೃದಯ ಖಾರ ಖಾರ ಕೋಪವನ್ನ ಚುಚೋ ಚುಚೋ ನೋಟವನ್ನ దమ్ముంటే పట్టుకోర శకావత్త. మీరు కూడా చేయండి రా దమ్ముంటే పట్టుకోర శకావత్త. పట్టుకుంటే వదిలేస్తారు చిందికేటో మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలిగా పోతారని నేను అడుగుతే. ఇరవైలోన 19 తీస్తే అంత 19 అంటే 19 అంత ఇంగ్లీష్ నోట్ చెప్పకూడదా? 20లోన 19 తీస్తే అంత తీస్తే 2 రూపాయలు ఉంటుంది. ఏ బడ్రి నువ్వు ఎంతకున్నావు? గీతాందిలే 10లో 9 తీస్తే అంతరా? 10 నోట 9 తీస్తే 9 తీస్తే 2 88 తర్వాత ఎంత? 88 తర్వాత ఎంత? 8 తర్వాత 80 తర్వాత అనకలా నీ ఎస్టిమేట్ ఉన్నా అనకలా సెవెంటీ 70. ఇప్పుడు 100లోన 99 నాకు రాదు Well, it looks like a man closing up shop, and it looks like a person in the car is filming him. Maybe his number one fan. Who the hell knows? Maybe he thinks it's Little Richard. దేవుడు వచ్చినట్టు ఇక్కడ ప్రూవ్ చేయండి. అందరు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు అట్లా మీడియా మీరు వేరేలా పోతున్నారు. నాకు దేవుడు వస్తాడు నాకు రలేస్తున్నాం. ఏది దేవుడు? దేవుడు ఏది దేవుడు? సరే చెప్పండి ఎవరి గురించైనా చెప్పండి. లవ్ చేసినవే నువ్వు. లవ్ చేసినంతో పెళ్లి అవుతుంది. అందరితో అవుతుంది పెళ్లి. Darling, hold my hand, be my girl, be your man. I feel the future in your eyes.
Baby, I'm dancing in the dark with you between my arms. అయితే పీరియడ్స్ చేయడం స్టార్ట్ ఎందుకు వచ్చిందంటే నాకు ఒక అమ్మాయి ఒక స్టోరీ అంటే ఏంటంటే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అమ్మాయినా లేకపోతే ఇప్పుడు కాదు 70K 60K ఉన్నప్పుడు నాకు ఇప్పుడు కాదు అప్పుడు కొన్ని అంటే అప్పుడు మీ లైఫ్ లో మీ ఎక్స్ లేరు నేను వీడియో చేసినప్పుడు అసలు నాకు ఎవరు లేరు. ఇన్స్టా స్టార్ట్ చేయకముందే మీ లైఫ్ లో ఎక్స్ ఉంది ఇప్పుడు ఎవరు లేరు అప్పటి నుంచి ఎవరు లేరు. అయితే నాకు అమ్మాయి ఏం మెసేజ్ చేసిందంటే అన్న నాకు మా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయిపోయింది నన్ను వదిలేసిపోయిండు. ఎందుకు వదిలేసిపోయిండు అంటే వీడు ఆ అమ్మాయిని ఫిజికల్ గా అడిగిండు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఆమె వేసిన దానికి నేను రియాక్షన్ అయినా. వీడు నాకు ఫిజికల్ గా అడిగిండు. అప్పుడు నాకు పీరియడ్స్ ఉన్నాయి. ఆమె కుల్లంకుల్లా చెప్పింది అప్పుడు నాకు పీరియడ్స్ ఉన్నాయి. సో నేనుండే ఇరిటేషన్ వల్ల నేను ఆయన మీద అరిచిన. నేను ఒప్పుకోలే. అయినా వాడు నన్ను ఫోర్స్ చేసిండు రా 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 అని చెప్పి. నేను నన్ను వదిలేసిన వదిలేసిన అంటే ఫోర్స్గా ఒప్పుకోలేను. ఇరిటేషన్గా ఫీల్ అయినా మా ఇద్దరు గొడవ అయింది. ఈ గొడవ కారణంగా వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. బ్రేకప్ అయిపోయింది నాకు. దీనివల్ల ఇట్లా చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా బాయ్స్ వచ్చి మా మీద ఫోర్స్ చేస్తున్నారు, బలవంతం పెడుతున్నారు. నువ్వు ఇంతగానో మా అమ్మాయిల కోసం చెప్తున్నావు కదా వీడియోలు. దీనిపైన ఒక మాట చెప్పాను నా గురించి. నేను కొంతమంది చాలా మంది చెప్పుకోలేని ఉన్నారు. నేను నీకే ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు చాలా చెప్తున్నావు అమ్మాయిల గురించి, మా మీద ఇంకా చెప్పాన్నా. సో నేను ఒక సజెషన్ ఇస్తున్నా అంటే నాకు ఒకసారి అనిపించింది అరే చెప్తున్నాం కదా రీచ్ ఎట్లైనా మంచిగానే పోతుంది, కొంతమందికి అవేర్నెస్ వస్తుంది, తప్పేముంది చెప్తే అలా అనుకొని నేను స్టార్ట్ చేసిన. బట్ అన్ని వీడియోలు చేయలేము. అలా ఎన్ని వీడియోలు చెప్పినా దాదాపు 8 to 9 వీడియోస్. ఇప్పుడు నా దాంట్లో దగ్గర 2000 వీడియోలు ఉన్నాయి. 2000 వీడియోలో నీకు అన్ని 2000 పీరియడ్స్ ఉన్నాయా? 8 9 అది కూడా అక్కడక్కడ ఎందుకున్నది. బ్రేక్ తర్వాత మిగిలిన చిన్న వార్స్ అని కంప్లీట్ చేద్దాం. కల్ట్స్ అని పీఎఫ్ అని ఫోటో పెడితే అందరూ వచ్చపోయడానికి వెళ్ళినప్పుడు వీడే అన్ని కంప్యూటర్స్ లో వాల్ పేపర్ చేంజ్ చేసి ఉంటాడని అంటే బాయిది కూడా పెట్టాంలే బ్రో ఏడవకన్నాడు. మేము పీకేతో పరిటాలను పెట్టాంలే బ్రో బాధపడకనంటే ట్రిమ్మర్ తో షేవ్ చేసి మరి పెట్టాం ఆతగాడిని అన్నాడు. అప్పట్లో ట్రిమ్మర్ ఉంటే బ్లేడ్ వాడేవాడు కాదేమో పరిటాలని అంటే ఆ రోజు ఈ సర్జరీ ఫేస్ ఎల్కేన్ అలా ట్రిమ్మర్ తో ట్రిమ్ చేస్తే ఈ రోజు ఆతల్చే ఫేస్ మీద అన్నాడు. ఆ రోజుల్లో డాన్స్ వేస్తుంటే కుట్టగాడిలా మధ్యపాపిడి ఉంటే పరిటాలు చూసి గుండు గీకేశాడనంటే 3 మార్ పర్ఫార్మెన్స్ బై ట్రిమ్మర్ ఆర్మీ అన్నాడు. అంతే మార్ఫ్ వేయాలి కొడుక ఇంకెందుకురా ముష్టి కుక్క బతుకానంటే గుడ్ నైట్ బాయ్ అన్నాడు. ముష్టి మార్ఫ్లు వేసుకొని బతికే కొడుకానంటే గుడ్ నైట్ తెల్కే అన్నాడు. గుడ్ నైట్ రా అని వాడు కూడా క్లోజ్ చేశాడు. నెక్స్ట్ తారక్ ఇన్ ఫార్మల్స్ ఎనీ డే గ్రేటర్ దాన్ రామ్ చరణ్ అని అంటే అల్లు అర్జున్ ఇన్ లంగావని గ్రేటర్ దాన్ సాయి పల్లవి అన్నాడు. రామ్ చరణ్ గ్రేటర్ దాన్ ఉప్పల్ బాల్ అని అంటే ఉల్లు అర్జున్ గ్రేటర్ దాన్ ఆరి అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఫ్యూచర్ తలుచుకుంటే నాకే బాధగా ఉంది గురు అని పీవీ ఫ్యాన్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ ఫోటో పెట్టాడు. అందులో హృతిక్ ప్రభాస్ ఎన్టీఆర్ రానా అని అంటే ప్రభాస్ సైడ్ యాక్టర్ అన్నాడు. ఇది మా మూవీ కాదని కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటాం. RRR అండ్ వార్ 2 మీవి కాదని చెప్పుకుంటారా అని అంటే RRR లో మెయిన్ లీడ్ ఎన్టీఆర్ అని చెప్పే కాన్ఫిడెన్స్ అండ్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. కన్నప్పలో ప్రభాస్ మెయిన్ లీడ్ అని ప్రూవ్ చేయ అన్నాడు. RRR వచ్చి 3 years అవుతున్నా వీళ్ళు మెయిన్ హీరోని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడుతున్నారు పాపం అని అంటే బాహుబలి వచ్చి డికేడ్ అవుతున్నా వీళ్ళు లాటరీ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడుతున్నారు అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు తమిళ్ మూవీస్ కన్నా తెలుగు మూవీస్ బెటర్ అని ఎలా చెప్తావు రగడి బ్రో అని ఒకడు అంటే బెటర్ అయినప్పుడు చెప్పొచ్చు, కానప్పుడు ఎలా చెప్తాం. బట్ ఎనీవేస్ తమిళ్కి తెలుగుకి పెద్ద సినిమాల్లో బిగ్ డిఫరెన్స్ లేదు. మీడియం బడ్జెట్ సినిమాల్లో డిఫరెన్స్ ఉంది. బట్ యాజ్ ఎవ్రీవన్ నోస్ మలయాళం సినిమా ఇస్ కింగ్ యాజ్ ఆఫ్ టుడే అని అంటే కాదు రాగడి బ్రో. ఒకవేళ తమిళ్ మలయాళం బెటర్ అని ఎవరైనా అన్నా ఇదే కాదు ఏ మ్యాటర్ అయినా బెటర్ అనడానికి మెజర్మెంట్ ఏంటి? నువ్వు తెలుగువాడిగా తెలుగు మూవీసే గొప్ప అని వాదించాలి, ఎక్స్ట్రాలు చేయకు. ఏ మీటర్లో గొప్ప మలయాళం మూవీస్ స్లీపింగ్ టాబ్లెట్ సేల్స్ తగ్గించడంలోనా అని అంటే ఇప్పుడు నా తెలంగాణ అయితే ప్రతి దాంట్లో తెలంగాణ బెటర్ అని చెప్పాలనా? మలయాళం సినిమా ఇస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ స్టఫ్, సో అదే చెప్పాలన్నాడు. ఇంకో దగ్గర ఐ రీసెంట్లీ రీవాచ్డ్ నెల్సన్స్ కోకో అండ్ ఫీల్ దట్ ప్రాజెక్ట్ లైక్ దట్ వుడ్ నెవర్ బి గ్రీన్ లిట్ ఇన్ తెలుగు సినిమా అంటే అదంతా కాదు నయనతారక్ నిజాంలో డే 1 రికార్డు ఉందా అని ఇంకో యూట్యూబర్ సెటైర్ వేసాడు. పుష్ప తీసిన అల్లు అర్జున్ కే లేదు, ఇంకా నాకు నయనతారక్ ఏడకెళ్ళి ఉంటదని రాగడి అంటే నీకు నయనతారక్ కామన్ గా 2 ఉన్నాయి కదరా అవి పిసుక్కో అని బాయ్ ఫ్యాన్ క్లోజ్ చేశాడు.
చిరంజీవి అన్న 40 సంవత్సరాలన్నా నేను నీ అభిమానం ఉండి 40 సంవత్సరాలన్నా నేను సినిమా చూసింది తప్ప అన్నా, రక్తం ఇచ్చింది తప్ప అన్నా, నీ కొరకు భూమి జాగా మొత్తం అమ్ముకున్నా అన్న. నాకు ఇల్లు లేదన్నా, నాకు 3 ఆడపిల్లలన్నా, నాకు 3 ఆడపిల్లలు ఎట్లా పోషించాలన్నా, నేను నా బరువు బాధ్యత పెరిగిందన్నా, నేను ఏం చేయాలన్నా, నాకు ఒక కన్ను లేదన్నా, ఒక వికలాంగునన్నా, ఇప్పుడు ₹1 కోటి అక్రమైందన్నా, ఇల్లు కట్టే సొమ్మత లేదన్నా, నాకు లాస్ట్కు చిప్ప కట్టించినావన్నా, నాకు చిప్ప కట్టి ఎక్కడ పడుకుంటావన్నా, ఆడు కూడా ఏదో నీకు అడుగుతా అన్నా, ఏం తప్పు చేసినావన్నా, నీకు ఏం తప్పు చేసినావన్నా, మేము రక్తం ఇచ్చి తప్పు చేసినావా, సినిమా చూసి తప్పు చేసినావా, నీకు ఇంత ఈ స్థాయికి తెచ్చి చేసినావా, నువ్వు దోసుకొని మొత్తం నువ్వు దాచుకున్న తర్వాత మాకు అన్యాయం చేస్తావన్నా, అభిమానులకు అన్యాయం చేస్తావన్నా, నువ్వు అభిమానం ఏం తప్పు చేసినా, అభిమానం ఏం తప్పు చేసినా, చిప్ప చేతులు పెట్టినా మా చేతిలో, భూమి పోయింది, జాగా పోయింది, అన్ని పోయిందనా, చిప్ప లాస్ట్కి ఇస్తావన్నా, చిప్ప ఇస్తావా చెప్పన్నా, ఇదేనా అన్నాన్ని అభిమానులకి, ఇదేనా నువ్వు చేసింది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ నీల్ 2000 crores అని అంటే ఎందుకు బ్రో అంత బడ్జెట్, బ్రేక్ ఈవెన్ అవుతుందా, దేవర్ చూసాం కదా అవసరమా అని పీకే ఫ్యాన్ అంటే పీకే బ్రేక్ ఈవెన్ పెట్టు బ్రో అన్నాడు. గబ్బర్ సింగ్, పంజా, తమ్ముడు, గుడుంబ శంకర్, బంగారం, కాటంరాయుడు, అన్నవరం, పులి ఇంకా చాలా ఉన్నాయి బ్రో అని అంటే సోర్సెస్ బెట్ బ్రో అని అంటే ఓకే బ్రో బాయ్ అన్నాడు. నెక్స్ట్ టీఎల్లో ఎవరైనా మంచి లాయర్ ఉన్నారా, లీగల్ గా కొన్ని టాక్స్ మాట్లాడాలని అంటే ఒకటి చెప్పు అన్నాడు. నువ్వు కాదులే అని అంటే బ్రో నేను లాయర్నే అన్నాడు. నిజంగా అని అంటే అది మా కాలనీ వాళ్ళు గొడవ పడితే నేనే సెటిల్ చేస్తా అన్నాడు. ఇక లేటెస్ట్ గా 4 రీట్వీట్స్ లైక్స్ కోసం వాట్సాప్ చాట్ ఒకటి టీఎల్లో వేసి ఏదో రుద్దాలని బాగా ట్రై చేసావు. ఇప్పుడు చూడు కాలేజ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంటల్ నా కొడుకుల దెబ్బకి డియాక్టివేట్ చేసుకొని అంటే ఏం చేశాడని అడిగాడు. కాలేజ్ లో దేవర స్క్రీనింగ్ ఉంటదని తెలిసినా సలార్ కావాలి దేవర వద్దని ఏదో ఒక పిల్ల పోలు తెచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తిట్టాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి డీటెయిల్స్ తెలుసుకొని హాస్టల్ రూమ్ కి వెళ్ళి కొట్టారన్నాడు. అయితే అటు సైడ్ నుంచి చూస్తే మా కాలేజ్ లో ఫెస్ట్ కి సలార్ మూవీ స్క్రీనింగ్ వేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ చౌస్ రుద్దుడు వల్ల సలార్ ఆర్ దేవర పోల్ పెట్టారు. ఇన్స్టాలో పోస్ట్ పెట్టి కామెంట్ చేయమన్నారు మూవీ నేమ్. సలార్ అని కామెంట్ చేసినవన్నీ డిలీట్ చేసేసి దేవరని స్పామ్ చేశారు ఫేక్ అకౌంట్స్ తో అని అన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ ట్విట్టర్ లో ఉండరు. ఇప్పుడు నేను బయట కూడా చూస్తా కదా ఆఫ్లైన్ లో మా ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా ఎక్కువ ట్విట్టర్ లో ఉండరు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరిలో ట్విట్టర్ లో ఉండేది మహా అయితే ఒక 20% ఏమో అంతే. పీకే ఫ్యాన్స్ కూడా అంతే, 10-20% ఉంటారు ట్విట్టర్ లో. ఒక్కసారి బయట ఆఫ్లైన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసారనుకో ఈ ట్రోల్స్ అవన్నీ ఎత్తుక్కొని వచ్చి మరి అడుగుతారు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. Indian batting, he's their man. He's the one we need to get or put pressure on everyone else. Probably the best player in the world at the moment.